దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 295. చివరికి రాజశేఖర్ మనసులో జీవన ఎలా నిలిచిపోయింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దుబాయ్ హాస్పిటల్లో సుచరితకి ట్రీట్మెంట్ జరుగుతుంటే అందరూ బయట వెయిట్ చేస్తుంటారు. లోపల నుంచి సుచరిత అరుపులు ఏవో వినిపిస్తూ ఉంటాయి. ఆ అరుపులు విని అందరూ కంగారు పడుతుంటారు. అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళాలని చూస్తుంటే అప్పుడే సిస్టర్ ఆ రూమ్లో నుంచి వచ్చి వాళ్ళని చూసి అలా వెళ్ళొద్దండి అని ఆపుతుంది. తన కేకలేంటి అలా వినిపిస్తున్నాయి అని అడుగుతుంది జీవన. తను ఏదో గొడవ చేస్తుంది. మీలో ఎవరైనా ఒక్కరిని లోపలికి రమ్మని డాక్టర్ చెప్పారు. అందుకే చెప్పడానికి వచ్చాను అంటుంది సిస్టర్. సిస్టర్ మాటలు విని రాజశేఖర్తో సహా అందరూ కంగారు పడుతుంటారు. మీరందరూ ఆగండి, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి జీవన లోపలికి వెళ్తుంది. జీవన వెళ్ళేసరికి గొడవ చేస్తున్న సుచరితని ఇద్దరు డాక్టర్స్ పట్టుకొని ఉంటారు. జీవనకి సుచరిత వెనుకగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ తనకి దిగిన బుల్లెట్ తీసి ట్రీట్మెంట్ చేశారని తనను చూస్తే అర్థమవుతుంది. తను ఎందుకు గొడవ చేస్తుందో తెలియక జీవన దగ్గరికి వస్తుంటే, ప్లీజ్ డాక్టర్స్, నేను చచ్చిపోవాలి, నన్ను చంపేయండి. నేను చచ్చిపోతే ఆయన జీవన ఒకటవుతారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కావాలి. వాళ్ళ పెళ్లి జరగాలంటే నేను అడ్డు తప్పుకోవాలి. నన్ను చంపేయండి అంటూ డాక్టర్స్తో వాదన పెట్టుకుంటూ ఉంటుంది సుచరిత. ఆ మాటలు విని జీవన ఆశ్చర్యపోతుంది. ఇలాంటి టైంలో మీరిలా ప్రవర్తించకూడదండి అంటూ డాక్టర్ చెప్తున్నా కూడా సుచరిత వినిపించుకునే పరిస్థితిలో లేదు. జీవన దగ్గరికి వెళ్ళి సుచరిత అంటూ పిలుస్తుంది. దాంతో సుచరిత ఇటు పక్కకి తిరిగి జీవనాన్ని చూస్తుంది. ట్రీట్మెంట్ అయినా తను జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదకరం. తనకి మీరైనా చెప్పండి అని డాక్టర్లు జీవనకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి సుచరిత ఇది అంటూ జీవన సీరియస్గా అడుగుతుంది. ఇప్పటి వరకు నేను గడిపింది నీ జీవితం జీవన. ఇప్పుడు నీ జీవితాన్ని నీకు తిరిగి ఇవ్వాలని చూస్తున్నాను. అందుకే నేను చచ్చిపోవడం కరెక్ట్ అంటూ టక్కున అక్కడ ఉన్న సీజర్ని తీసుకుని చేతి మీద పొడుచుకోబోతుంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ జీవన సీరియస్ అవుతూ తన చేతిలో ఉన్న సీజర్ తీసి అవతలికి వేస్తుంది. ప్లీజ్ జీవన, ఆయన నీకోసం అల్లాడిపోతున్నాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం కావాలి అంటూ సుచరిత పశ్చాత్తాపంతో ఏడుస్తూ చెప్తుంటే, నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసి నాకు జీవితం ఇవ్వాలని చూస్తున్నావా? అసలు ఇప్పుడు నువ్వు త్యాగం చేసి నాకు కొత్త జీవితం ఇవ్వడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంది సుచరిత అని అడుగుతుంది జీవన. ఇక మీదైనా నువ్వు సంతోషంగా ఉంటావు కదా జీవన అని అంటుంది సుచరిత. పొరపాటు పడుతున్నావు సుచరిత. నా సంతోషం, నా జీవితాన్ని కాలరాసిన నీ మొగుడి దగ్గర కాదు. నేను సంకల్పించిన నా ఆశయానికి బాటలు వేసి నడిపిస్తూ ఎంతోమంది నాలాంటి అభాగ్యుల జీవితాల్ని కాపాడుతున్న నా కొడుకు దగ్గరే నాకు సంతోషం ఉంటుంది. అంతకు మించిన సంతోషం ఇంకా ఎక్కడా ఉండదు అంటూ బలంగా నొక్కి చెప్తుంది. సుచరిత కన్నీళ్లు పెడుతూ అది కాదు జీవన అంటూ మాట్లాడబోతుంటే, నన్ను మాట్లాడనివ్వు అంటూ జీవన అడ్డుపడి, నేనాయన జీవితంలోకి వస్తే ఆయన చేసిన తప్పుని క్షమించినట్టే అవుతుంది. నేను జీవితాంతం అనుభవించిన నరకాన్ని క్షమాపణ అనే 4 అక్షరాలతో మర్చిపోలేను. నా దగ్గర నుంచి నీ మొగుడికి ఎప్పటికీ క్షమాపణ లభించదని నీకు ఇంకొకసారి చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రాణాలు కోల్పోయినా నీ మొగుడు ఒంటరిగానే ఉంటాడు తప్ప అతని జీవితంలోకి నేను వెళ్ళడం అనేది అసంభవం అంటుంది ఆవేశంగా. సుచరిత ఆ మాటలు తట్టుకోలేనట్టుగా చూస్తుంటుంది. అనాథనైన నేను మొదటిసారి ప్రేమించింది రాజశేఖర్ గారిని కాబట్టి ఆ ప్రేమకు ప్రాముఖ్యత ఇస్తూ ఆయన నా మనసులో ఉన్నా, నా మనసులో అంతకు మించిన స్థానం నా పేగు తెంచుకొని పుట్టిన నా కొడుక్కి ఉంది. నా కొడుకు, నా కోడలు నాకు ఊపిరి పోస్తూ నా కొడుకు కొనసాగిస్తున్న ఆశయం.
ఇక ఇదే నా జీవితం. ఇంతకు మించి ఇక నేను ఏమీ కోరుకోను కూడా అంటూ గంభీర స్వరంతో చెప్తుంది. రాజశేఖర్ చివరి మాటలు వింటూ ఏమిది సుచరిత అంటూ అక్కడికి వస్తాడు. మీ భార్య చనిపోయి తన జీవితాన్ని త్యాగం చేసి నాకు కొత్త జీవితాన్ని ఇస్తుందంట. ఆ త్యాగం, ఆ జీవితం నాకు అక్కర్లేదని చెప్తున్నాను. మీరు ఏం చెప్పుకొని మీ భార్యని బతికించుకుంటారో బతికించుకోండి అని చెప్పి జీవన వెళ్ళిపోతుంది. ఏంటి సుచరిత ఇది? జీవన చెప్పేది నిజమేనా అని అడుగుతాడు రాజశేఖర్. జీవన అలాగే మాట్లాడుతుంది. కానీ మీరు జీవనాన్ని పెళ్లి చేసుకోవాలండి. తను మీరు కలిసి ఉండాలి. అదే జీవనకి చెప్తుంటే వినిపించుకోవడం లేదు అని సుచరిత ఏడుస్తూ చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావు సుచరిత? నేను జీవన దగ్గర నుంచి క్షమాపణ కావాలని కోరుకునేది తనని పెళ్లి చేసుకుని తనతో కలిసి జీవించటానికి కాదు. నేను చేసిన తప్పుకి కాస్తన్న విముక్తి కలుగుతుందనే ఆశతోనే తనని క్షమాపణ అడుగుతున్నాను తప్ప నువ్వనుకున్నట్టుగా జీవన మీద నాకు అసలు ఆలోచన లేదు అని అంటాడు. మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటండి అని అంటూ సుచరిత. పిచ్చిదానా, ఇప్పుడు నా దృష్టిలో జీవన అంటే గర్భగుడిలో ఉన్న దేవత. ఎవరైనా గుడిలో ఉన్న దేవతని భక్తుడు పూజించుకుంటాడు కానీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడా అని ప్రశ్నిస్తాడు. భర్త మాటలకు సుచరిత విస్మయంగా చూస్తుంటుంది. గుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవతని చూస్తూ భక్తితో ఏదైనా కోరిక కావాలని కోరుకుంటారు కానీ ఆ దేవతని పెళ్లి చేసుకోవాలని కలిసి ఉండాలని ఎవరు కోరుకోరు సుచరిత. అలాగే నేను కూడా జీవనాన్ని నేను బతికి ఉన్నంతకాలం భక్తితో పూజిస్తాను కానీ ఇంకొక ఉద్దేశం అంటూ ఏమీ లేదు అని అంటాడు. రాజశేఖర్ నుంచి ఆ మాటలు ఎక్స్‌పెక్ట్ చేయని సుచరిత ఆశ్చర్యంగా చూస్తుంటే, తప్పు సుచరిత. పుణ్యమూర్తి అయిన ఆ దేవతని నేను పెళ్లి చేసుకోవాలని కోరుకోవటం మహా తప్పు. ఇంకెప్పుడు ఆ దృష్టితో మాట్లాడకు అని అంటాడు. అది కాదండి అంటూ సుచరిత మాట్లాడబోతుంటే, రాజశేఖర్ అడ్డుపడి, ఆ దేవత నాకు ఎక్కడ కనిపించినా చేతులెత్తి దండం పెడతాను తప్ప ఇంకొక ఉద్దేశంతో ఎప్పుడూ చూడను. ప్లీజ్ నా మనోవేదన అర్థం చేసుకో అని అంటాడు. ఇక ఈసారి సుచరిత కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇకపోతే మహర్షి. మహర్షి నా కొడుకే అయినా వాడి గుణం కింద నేను చాలా చిన్నవాడిని. మహర్షి కూడా నాకొక దేవుడే. ఆ దేవత, ఈ దేవుడు ఎప్పటికైనా కరుణిస్తారేమో అనే ఆశతో ఎదురు చూస్తాను తప్ప అంతకు మించి ఆ పవిత్ర మూర్తుల దగ్గర నుండి ఇక నేను ఏమీ కోరుకును సుచరిత అంటాడు కన్నీళ్ళు పెడుతూ. సుచిత ఏడుస్తూ రాజశేఖర్ గుండెల మీద వాలిపోతే భార్యని దగ్గరకు తీసుకుని కన్నీళ్ళు పెడుతుంటాడు. జీవనాన్ని దేవతగా భావిస్తూ అన్న మాటలకి గౌతమ్, తాన్య విని కన్నీళ్ళు పెడుతూ వాళ్ళకి తోడుగా వాళ్ళ దగ్గరికి వస్తారు. సంవత్సరం తర్వాత అవంతి మిర్రర్ ముందు నిలబడి పట్టు శారీలో అందంగా రెడీ అవుతుంటుంది. మహర్షి స్నానం చేసి టవల్ని నడుముకి కట్టుకొని ఇంకొక టవల్తో తడి జుట్టుతో తల తుడుచుకుంటూ వచ్చి, హలో మేడం, నువ్వు రెడీ అయ్యేసరికి అక్కడ పెళ్ళి అయిపోయేలాగా ఉంది. నువ్వు రెడీ అయి పక్కకు తప్పుకుంటే నేను రెడీ అవుతాను అని అంటాడు. అబ్బా, అయిపోయిందిలే మహర్షి గారు. ఆడవాళ్ళు రెడీ కావడం అంటే పాయింటు షర్టు వేసుకున్నంత ఈజీ అనుకుంటున్నారా అని అంటుంది జడలో పూలమాలలు పెడుతూ. ఈజీ కాదని తెలుసులే కానీ నేను కూడా త్వరగా రెడీ కావాలి సూర్యకాంతం అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు. అయ్యో, నన్ను తొందర పెడుతూ మీరేంటి ఇలా రొమాన్స్ మూడ్లోకి వస్తున్నారు? వదలండి అని అంటుంది. వదలక ఇప్పుడు నిన్నేమీ బెడ్ మీద పడేంలే కానీ తప్పుకో, నేను త్వరగా రెడీ కావాలి అని చెప్పి అవంతి బుగ్గ మీద ముద్దు పెట్టి మహర్షి అద్దం ముందుకు వచ్చి తల దువ్వుకుంటూ ఉంటే అవంతి నవ్వుతూ కబోర్డుల నుంచి మహర్షి బట్టలు తీసి పక్కన పెడుతూ ఇవి వేసుకోండి అని చెప్పి చిలిపిగా మహర్షి దువ్వుకున్న తలని చెరిపేసి
రూమ్ నుండి వెళ్ళిపోతుంది. అవంతి తుంటరి పనులకు రాక్షసి అని మహర్షి చిరుకోపంగా తిట్టుకుంటూ మళ్ళీ క్రాప్ సెట్ చేసుకుంటూ రెడీ అవుతుంటాడు. ఇంతలో బెనర్జీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో బెనర్జీ గారు అని అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా మహర్షి అని అడుగుతాడు బెనర్జీ గారు. హా, కాసేపట్లో వెళ్తాను బెనర్జీ గారు. దామోదర్కి పెళ్లికి రావడానికి 1 అవర్ మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి నేను ఆ టైం తగ్గట్టు స్టేషన్కి వెళ్ళి దామోదర్ని తీసుకుని వస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. అవంతి కిందికొచ్చేసరికి బోసినవ్వులు చిందిస్తూ మహర్షి రూపానికి జిరాక్స్‌లా కనిపించే 6 నెలల క్యూట్ బాయ్ జీవన ఒడిలో రెడీ అవుతూ కనిపిస్తుంటాడు. ఇద్దరు సర్వెంట్స్ జీవన పక్కనే ఉండి బాబుకు కావలసిన బట్టలు, పౌడర్ అందిస్తూ ఉంటే జీవన బాబుని రెడీ చేస్తుంటుంది. ఏమైనా సార్ పోలికలతో బాబు భలే ముద్దుగా ఉన్నాడు అని అనుకుంటా సర్వెంట్స్ ఇద్దరు. అవంతి దగ్గరికొచ్చి మీకెందుకు అత్తయ్య గారు శ్రమ? బాబుని నీ రెడీ చేసేదాన్ని కదా అని అంటుంది. జీవన రెడీ చేసిన మనవడికి ముద్దు పెట్టి పర్వాలేదులేమ్మా, ఇంతకీ మహర్షి రెడీ అయ్యాడా అని అడుగుతుంది. రెడీ అవుతున్నారు అత్తయ్య గారు అని అంటుంది. పెళ్లిలో బాబు ఒకవేళ ఏడిస్తే కొంచెం అరటిపండు తినిపించు అంటూ మనవడి గురించి జాగ్రత్తలు చెప్తుండగా వెళ్దామా అమ్మా అంటూ మహర్షి అక్కడికి వస్తాడు. వెళ్దాం మహర్షి అని జీవన మనవణ్ణి ఎత్తుకొని సోఫా నుంచి నిలబడితే తండ్రి దగ్గరికి వెళ్ళాలని క్యూట్ బాయ్ మహర్షి వైపుకు చేతులు చాపుతుంటాడు. రానానా అంటూ మహర్షి కొడుకుని ఎత్తుకొని కాసేపు ముద్దు చేసి గౌతమ్ వాళ్ళకి చెప్పానవంతి, నిన్నొచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. నేను అమ్మని గార్మెంట్స్ దగ్గర డ్రాప్ చేసి స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి పెళ్లికి చేరుకుంటాను అంటూ బాబుని అవంతికి ఇస్తాడు. సరే మహర్షి గారు అని అవంతి చెప్పగానే మహర్షి తల్లిని తీసుకుని బయటకొచ్చి కారులో బయలుదేరుతాడు. 6 నెలల కడుపుతో ఉన్న తాన్య రెడీ అయి గౌతమ్ కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉండగా పెళ్లి ఇంటి నుండి గౌతమ్ వస్తాడు. అమ్మయ్య, వచ్చావా గౌతమ్ అని అంటుంది తాన్య దగ్గరికి వెళ్ళి. అక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి కదా డెవిల్, అవి చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది. కరెక్ట్గా 15 మినిట్స్లో రెడీ అవుతాను. ఇద్దరం వెళ్ళి అవంతిని పికప్ చేసుకుని వెళ్దాము అంటాడు గౌతమ్. సరే, మావయ్య అత్తయ్య గారు వాళ్ళు వర్షాల ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని అడుగుతుంది తాన్య. అక్కడే ఉన్నారు. పాపం శాంతి అత్తయ్య ఒక్కతే కదా, నాన్న వాళ్ళే మిగతా ఏర్పాట్లు చూసుకుంటున్నారు అని అంటాడు గౌతమ్. సరేలే, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా అంటూ టవల్ తీసి గౌతమ్కి ఇస్తుంది. అవుతాను కానీ నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ తాన్య బేబీ బాబు మీద చేపెట్టి ప్రేమగా అడుగుతాడు. వేసుకున్నాను, అవి ఎలా మర్చిపోతాను అని అంటది నవ్వుతూ. గుడ్ డెవిల్ అంటూ నవ్వుతూ తాన్య నుదుటి మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. మహర్షి గార్మెంట్స్ దగ్గర జీవనాన్ని డ్రాప్ చేసి వెళ్తే జీవన లోపలికి వచ్చి గంగా, రాధిక, మందాకిని ఇలా అందరితో కలిసి కలుపుగోలుగా మాట్లాడుతూ వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ తన ఆనందాన్ని కూడా వాళ్ళలో వెతుక్కుంటూ గార్మెంట్స్ వర్క్లో బిజీ అయిపోతుంటుంది. మరి కాసేపటికి గౌతమ్ డ్రైవ్ చేస్తుంటే పక్కన తాన్య బాబుని ముద్దు చేస్తూ కూర్చుంటుంది. వెనక సీట్లో అవంతి కూర్చొని బాబు కేరింతలు చూసి నవ్వుతుంటుంది. ఏమైనా బాబువి బావగారి పోలికలే అక్కా అంటుంది తాన్య. పోలికలే కాదు, మనస్తత్వం కూడా మహర్షి గారిదే రావాలని కోరుకుంటున్నాను అంటుంది అవంతి. గౌతమ్ డ్రైవ్ చేస్తూనే మరోపక్క బాబుని ముద్దు చేసి నీకు ఆ డౌట్ అవసరం లేదు అవంతి, ఖచ్చితంగా వాళ్ళ నాన్నలాగా బాబు కూడా ప్లే బాయ్ అవుతాడులే అంటాడు గౌతమ్ నవ్వుతూ. అది విని అవంతి తాన్య నవ్వుకుంటూ ఉంటారు. పాపం నిజంగానే మహర్షి గారిని ఫస్ట్లో ప్లే బాయ్ అనుకొని ఎంతగా తిట్టానో. ఇప్పుడు ఆ సంఘటనలన్నీ గుర్తొస్తే నా మీద నాకే కోపంగా ఉంటుంది అంటుంది అవంతి. నీకే కాదవంతి, నా పరిస్థితి కూడా అదే. వాళ్ళ అమ్మగారి గురించి కించపరుస్తూ నీ తండ్రి ఎవరు అంటూ హేళనగా మాట్లాడాను.
అదంతా గుర్తొస్తే నా మీద నాకే గిల్టీగా ఉంటుంది అంటాడు గౌతమ్ బాధపడుతూ. పాత విషయాలని తవ్వుకొని బాధపడటం ఎందుకులే గౌతమ్ అంటుంది తాన్య. మహర్షి వెయిట్ చేస్తూ ఉండగా కానిస్టేబుల్స్తో ఖైదీ డ్రెస్సులో ఉన్న దామోదర్ బయటికొస్తాడు. మహర్షిని చూసి కాస్త సంతోషపడుతూ, నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు వస్తావని అసలు అనుకోలేదు మహర్షి అని అంటాడు. నేను వచ్చింది మిమ్మల్ని చూసి కాదు, ఆడపిల్లైన వర్షని చూసి అంటాడు మహర్షి దామోదర్ మీద కోపాన్ని చూపిస్తూనే. ఆ కోపాన్ని చూసి దామోదర్ బాధపడుతూ, నేను లేకపోయినా నా కూతురు పెళ్ళికి మీరందరూ తోడుగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది అన్నట్టు మహర్షి, ఆ రోజు వెంకట్ మిథున పెళ్లి తర్వాత నా కొడుకు మళ్ళీ మాకు కనిపించలేదు. అసలు నా కొడుకు ఏమయ్యాడో కొంచెం చెప్పవా అని అడుగుతాడు కొడుకు గురించి కంగారుగా. ముందు పెళ్ళికి పదండి అని చెప్పి మహర్షి ఇంకొక మాట మాట్లాడకుండా కారులో కూర్చుంటే దామోదర్ పోలీస్ కాన్వాయ్లో బయలుదేరుతాడు. మరికొద్దిసేపటికి దామోదర్ పోలీస్ కాన్వాయ్ నుండి వాళ్ళ ఇంటి ముందు దిగేసరికి ఇంటి ముందు ఒక పెళ్లి మండపానికి బదులు 2 పెళ్లి మండపాలు కనిపిస్తుంటాయి. ఇదేంటి 2 పెళ్లి మండపాలు కనిపిస్తున్నాయి అని అనుకుంటూ ఉండగా మహర్షి కారులో అక్కడికి చేరుకొని కారులో నుంచి దిగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకొక పెళ్లి మండపం ఎవరి కోసమో గెస్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.